చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు నాతో పాటు గీతా సింగ్ గారు ఉన్నారు. సో గీతా సింగ్ అనే మాటకి నేను ఎలాంటి పరిచయ వాక్యాలు ముందు జోడించట్లేదు. ఎందుకంటే ఆమె చేసిన కితకితలు అనే సినిమా, సో ఆ ఒక్క సినిమా చాలు ఆమె టాలెంట్ ఏంటో, సినిమా మీద ఆమెకున్న ఫ్యాషన్ ఏంటో. సో అక్కడి నుంచి చూసుకుంటే ఈరోజు ఆమె గుడుగుడు గుంజమా అంటూ ఒక పాట చేశారు. పాట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పాట వైరల్ అవుతుంది. ముఖ్యంగా గీతా సింగ్ డ్యాన్స్ అంటే ఎవరు ఊహించుండరు. గీతా సింగ్ నుంచి అలాంటి డ్యాన్స్, అలాంటి మాస్ బీట్స్ పడతాయని చెప్పేసి. సో అందుకే ఆ పాట వైరల్ అవుతుంది. కానీ ఈ ఇంటర్వ్యూ ఆ పాట చేశారనో, గీతా సింగ్ అంతకుముందు సినిమాల్లో కితకితలు లాంటి సినిమాలు చేశారనో, వీటన్నిటి కోసం కాదు. అసలు గీతా సింగ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకు మధ్యలో గ్యాప్ వచ్చింది, ఇండస్ట్రీ ఆమెను దూరం పెట్టిందా, ఆమె ఇండస్ట్రీని దూరం పెట్టిందా? ఈ ఇంటర్వ్యూ చాలా సీరియస్ ప్రశ్నలకు వేదిక కాబోతుంది. ఆసక్తిగా తిలకించండి. హాయ్ మేడం, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? గుడ్ మేడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గీతా సింగ్ అంటే నాది కొంచెం చిన్న వయసు. కితకితల సినిమా చూసినప్పుడు అంటే ఇలా కూడా సినిమా తీయొచ్చా, ఇలాగ కూడా హీరోయిన్ పెట్టచ్చా, ఆశ్చర్యం కాదు కానీ తెలియదు, ఆ వయసులో తెలియదు. కానీ పడి 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 నవ్వింది మాత్రం బాగా గుర్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఈరోజు మీ ముందు కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. అయ్యో, ఇట్స్ మై ప్లెజర్ అండి. మీరు అండ్ ఏంది సడన్గా ఈ గుడుగుడు గుంజమా అని చెప్పేసి పాటతో ఒక ఊపేశారు. సడన్ ఎంట్రీ, స్టెప్స్ అదిరిపోయినాయి. అసలు ఏంది ఈ పాట బ్యాక్ స్టోరీ చెప్పండి, ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ ఫస్ట్గా చెప్పాలంటే ఆర్కే నా మేకప్ మ్యాన్ అనమాట. లాస్ట్ 22 years నుంచి నాకు కితకితల తర్వాత వచ్చి తనే అనమాట. సో ఎప్పుడు అనుకుంటున్నాం ఒక ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నాము. కానీ మాకు టైం సెట్ అవ్వలే. అంటే మాకు స్టోరీ అంతా రెడీ అవ్వగానే హీరో డేట్స్ కుదరకపోవడము, అలా కొంచెం పోస్ట్పోండ్ అయిపోయింది. నేను బిజీ అయిపోవడము, మాకు సెట్ అవ్వలేదు. సరే ఎందుకో ఒక సాంగ్ చేద్దాము అని ఒకరోజు ఇట్లానే అనుకొని మా కొరియోగ్రాఫర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంటే అనిత అండ్ స్వరూప్ గారు ఉన్నారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకున్నాం ఇలా ఒక సాంగ్ చేద్దాం గీత గారిని పెట్టి. కానీ కామెడీ వద్దు, గీత గారిని కామెడీగా చూపించి వద్దు, సంథింగ్ మాస్ ఫుల్ హెవీ స్టెప్స్తో చూపిద్దాము ఇట్లా వెళ్ళాం అనుకున్నాము. ఒక 1 weekలో షూట్ చేసేసాం. ఇంకా అంత సడన్ సర్ప్రైజ్ అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు అనుకుంది ఒక సాంగ్, బట్ ఇంకొక సాంగ్ ఇంకా బాగుంది, ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పేసి మేము చందు గారిని కాంటాక్ట్ చేయడం, వాళ్ళు మాకు సాంగ్ ఇవ్వడము. వాళ్ళు అనిత గారు వాళ్ళు కూడా లేదు మేడం మేము అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాము, మీరు కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. నేను ఎక్కడ కానండి కాంప్రమైజ్, మీ ఇష్టం అని చెప్పేశాను. మేము చేస్తే మీకు మళ్ళీ కంబ్యాక్ లాగా ఉండాలి, మీకు ఓకేనా? నేను ఆర్కే ఓకే అండి, ఎలా కావాలో అట్లా వాడేసాను గీత గారిని అన్నారు. సో వాళ్ళ ఇంట్లోనే ఉంచి నన్ను, ప్లస్ చెప్పాలంటే అనిత మా కొరియోగ్రాఫర్ గారు 7th month ప్రెగ్నెంట్, తన లేడీ. అంటే తన సీనియర్ కొరియోగ్రాఫర్ దగ్గర చాలా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశారు. సో వాళ్ళు ఏమంటే మేడం మీరు ఉండేది లాంగ్ లొకేషన్ కదా, మా ఇంట్లోనే స్టే చేయండి మీరు. మేము అంటే మార్నింగ్ 10 to 6 మా ఇంట్లోనే ఉండి మా ఇక్కడే ప్రాక్టీస్ చేసి మేము ఏం కావాలో చూసుకుంటాం అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉంచుకొని చాలా బాగా చూసుకొని, అంటే నేను అబ్బా ఏదో మనం ఊపులు అనేసి చేద్దాంలే అని, కానీ అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి వాళ్ళిద్దరూ. అసలు ఫస్ట్ డే అనుకున్నాను ఇలా స్టెప్స్ చెప్పి, కానీ మా వెళ్ళి కూర్చున్నా, పట్టేసింది ఇక్కడ నాకు. నేను అనుకున్నా ఏంటి పట్టేసింది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలా, ఇంకా అయిపోయింది మన పని, పెద్ద పుడింగలుగా చెప్పేసాము అనుకున్నాము. బట్ చాలా బాగా చూసుకొని చాలా బాగా చేయించారు ఇంకా నాకు. సో ఆ అవుట్పుట్టే ఇవాళ మా గుడుగుడు గుంచమా అండి. అసలు చాలా హార్డ్ వర్క్ అయితే చేశాము. ఈ హార్డ్ వర్క్కి పెద్ద ఇన్స్పిరేషన్ ఏంటంటే చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, ఇంటర్వ్యూస్లో చెప్పారు, మనం ఏదైనా సాధించాలంటే మన నుంచి మనకి రావాలి, మన కష్టం మనం పడితేనే ఎదుటోళ్ళకి తెలుస్తుంది, దాంతోపాటు మనకు లక్ ఉండాలి అని తన మాటలు కొంచెం నాకు కూడా అనిపించింది. చాలామంది అన్నారు ఎందుకు గీత గారు చేయలేదేమో తను అని చెప్పారు. బట్ నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని చేసేసాను. ఇంకా అంటే చాలా పర్సనల్ సోర్స్ నుంచి తెలిసింది. లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ ఎలా స్టార్ట్ చేద్దామో తెలియక, బట్ స్టార్ట్ చేయాలి అని ఒక గట్టి నిర్ణయం ఉన్నప్పుడు చిరంజీవి గారు ఒక వీడియోలో మాట్లాడిన 4 మాటలు మళ్ళీ మిమ్మల్ని రీఛార్జ్ చేసినాయి అని చెప్పేసి. ఆ మాటలు వచ్చేసి, ఇక్కడ ఎవరి దారి ఎవరు వేరు, మన దారి మనమే వేసుకోవాలి, మన కష్టం మనమే పడాలి, మన రాత మనమే రాసుకోవాలి, ఇవేవి ఫేటు అదృష్టం ఇవేవి నేను నమ్మను అని చెప్పి చిరంజీవి గారు ఒక వేదిక మీద మాట్లాడిన 4 మాటల వల్ల మళ్ళీ మీరు కొంచెం పర్సనల్గా ఇబ్బందుల్లో ఉన్నారు.
దానన్నిటిని దాటి మళ్ళీ ముందుకొచ్చి కెరీర్ మీద ఫోకస్ చేశారని తెలిసింది. అవునండి. హ్మ్. సో నిజంగా అంటే మనలో ఉంటది. కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా ఉండాలి. బట్ నా చుట్టూలో మా వోళ్ళు ఉన్నారు ఎంకరేజ్ చేయడానికి. బట్ నాకు కొంచెం అనిపించింది. ఈ అంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను చేస్తానా లేదా? నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా? అని హ్మ్. కొంచెం భయం ఉండే. కానీ మా వాళ్ళందరికీ మా టీం వాళ్ళందరికీ చాలా కాన్ఫిడెంట్ పెట్టారు నా మీద. ఆ ఎఫర్ట్ మీరు పెట్టండి మేమున్నాం గదా! పోతే పోతాయి డబ్బులు. దాంట్లో ఏముంది? మీరు చెయ్యండి హ్మ్. అని ఎంకరేజ్‌మెంట్ ఇచ్చారు. సో నేను చేసేసానండి ఇంక అంతే ఇక. అండ్ పాట రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు కింద నేను ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కింద కామెంట్స్ అన్ని చదివాను. యాక్చువల్గా సోషల్ మీడియా అంటే 10 నెగిటివ్ కామెంట్లు, ఒక పాజిటివ్ కామెంటే ఉంటుంది ఈ రోజుల్లో. సింగిల్ నెగిటివ్ కామెంట్ లేదు. అక్క నువ్వు మళ్ళీ బ్యాక్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. గీతా సింగ్ ఐ లవ్ యూ. అక్క మీరు మళ్ళీ సినిమాలు చేయాలి. పాట చాలా బాగుంది, డ్యాన్స్ చాలా బాగుంది. ఇంత ప్రేమ ఆడియన్స్లో ఉంది. బట్ సినిమా ఛాన్సులు ఎందుకు ఆగిపోయినాయి? అది మన ఇండస్ట్రీ వాళ్ళకే తెలియాలండి. మ్మ్. ఐఎమ్ రెడీ. నేను ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి ఉన్నాను. బట్ వాళ్ళంతా కొత్త వాళ్ళు కావాలి, అంటే వేరే రాష్ట్రం వాళ్ళు కావాలి అని వాళ్ళు పెట్టుకున్నారు. సో నాకైతే మన వాళ్ళు ఎక్కడ పోయినా అరే ఈ క్యారెక్టర్ మీరు సూట్ అయ్యేవాళ్ళు కదా, మిమ్మల్ని ఎందుకు పెట్టలేదు మ్మ్. అని చెప్పారు. కొంతమంది డైరెక్టర్స్ కూడా నేను డైరెక్ట్గా అడిగాను. మ్మ్. వాళ్ళ పేర్లు ఎందుకులేండి, బట్ అడిగా. లేదండి కొంచెం వేరే ప్రెషర్ వల్ల, మ్మ్. లేకపోతే వేరే రికమెండేషన్ వల్ల అలా అని చెప్పారనమాట. మ్మ్. అదేంటండి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వేరే రాష్ట్రాల నుంచి మన వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతారండి. మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్కడ ఎవరు బతకరు అక్కడ. వాళ్ళు అట్లా ఎంకరేజ్ చేయరు. బట్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఎవరు వచ్చినా ఆదరిస్తారండి. మ్మ్. నాకు కొంచెం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఏంది మన ఇంత టాలెంట్ పెట్టుకొని ఏదైనా చిన్న సినిమా అండి, బడ్జెట్ లేదండి, కానీ వాళ్ళు వేరే దగ్గర నుంచి అయితే తీసుకొచ్చి వాళ్ళ పెద్ద పెద్ద హోటల్స్లో పెడతారు, స్టాఫ్ని చూస్తారు, వాళ్ళ రెమ్యునేషన్స్ ఎక్కువ ఇస్తారు. మ్మ్. మళ్ళీ ఎందుకో మనకి కిందగా చూస్తారు మన సైడ్ మన వాళ్ళు. అది కొంచెం బాధ అనిపిస్తుంటుంది. ఇంకా గీతా సింగ్ రెమ్యునరేషన్ ఏమైనా చాలా ఎక్కువ? అస్సలు లేదు. బయట దాని మీద చాలా తక్కువ. మ్మ్. చాలా చాలా నేను రీజనబుల్గా తీసుకుంటాను. ప్రొడ్యూసర్స్కి ఎక్కడ ఇబ్బంది పెట్టాను నేను. ఇంకా మీరు 7 అంటే నేను 6కి వెళ్ళి కూర్చుంటాను. అంత పంచువాలిటీ మెయింటైన్ చేస్తాను నేనైతే. మ్మ్. ఈ ఇంటర్వ్యూ వచ్చే ముందు కూడా సార్ ఒక టైం చెప్పారు, దానికన్నా ముందు వస్తానండి. ఇక్కడ కాదండి కొంచెం మెల్లగా రండి మేడం అని చెప్పారు. మ్మ్. ఎందుకంటే మన కోసం ఎవరు వెయిట్ చేయొద్దండి, అది నా పాలసీ. బట్ ఇండస్ట్రీ ఓకే వస్తుంది, నాకు ఒక టైం వస్తుంది, మళ్ళీ నాకు పిలుస్తారు. మా ఆడియన్సే చాలా బ్లెస్సింగ్స్ నాకు. వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే ఇవాళ ఈ స్థాయికి ఉన్నాను అనుకుంటానండి. నేను ఖాళీగా ఉన్నా నో ప్రాబ్లం, నా ఇన్స్టా చేసుకుంటున్నా, యూట్యూబ్ చేసుకుంటున్నా, మంచి ఆదరిస్తున్నారు అందరు నన్ను. మ్మ్. హ్యాపీగా ఉన్నాను. ఇంకా మళ్ళీ సజెషన్స్ చెప్తుంటారు, అక్క నువ్వు ఇట్లా చేయ, అక్క అట్లా చేయి. నేను స్టార్టింగ్లో భయపడ్డా. ఒక 3 మంత్స్లో 100K రీచ్ అయిపోయింది. నేను అనుకున్నా, అందరూ అన్నారు ఎందుకు అక్క గ్యాప్ తీసుకున్నాము అంటే, లేదు మా ఐ హ్యావ్ నో సపోర్ట్ అని ఫ్రాంక్గా చెప్తాను నేను. లేదక్క మేము ఉన్నాం అక్క, నువ్వు చెయ్యి అక్క, మేము నీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి. ఇవాళ సాంగ్ చేస్తుంటే అసలు ఎంత అప్రిషియేషన్ అంటే అండి, ఆ ముందు రోజు నాకు నిద్ర పట్టలేదు. సాంగ్ రిలీజ్ అంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అంటే ఒక సాంగ్ అంటే ఎట్లా ఉంటుందంటే కొంచెం స్లిమ్గా ఉన్నాళ్ళు, అంటే ఈ మధ్య చేసే వాళ్ళు అందరూ అలానే ఉన్నారు. మ్మ్. నేను ఒకటేసారి భూకంపంలో దూకి వాళ్ళని మళ్ళీ కంగారు పెడతానేమో, అక్క నువ్వు ఎందుకు ఈ సాంగ్ చేసావు అంటానేమో, చాలా భయపడ్డాను. కొంచెం నెగిటివ్ వాళ్ళు కూడా పెడతారు కదా అని చెప్పేసి, కానీ ఎక్కడ నెగిటివ్ లేదు ఫస్ట్ టైం. ప్లస్ నేను ఏంటంటే నాకు ఎవరైతే కమెంట్స్ పెడతారో ప్రతి వాళ్ళకి నేను రిప్లై పెడతానండి. మ్మ్. వాళ్ళు అంటారు చాలామంది సెలబ్రిటీస్ మేము వాళ్ళ ఇన్స్టాస్కి మేము మెసేజెస్ పెడతాం కానీ ఎవ్వరు రిప్లై పెట్టారు. అక్క మీరు ఓపిక ఉండే అందరినీ రిప్లై పెడుతున్నారు, సో చాలా హ్యాపీగా ఉంది అక్క అని చెప్తారు. నేనంటే మీరుంటే నేను ఉన్నానమ్మా, మీరు ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ తీసుకొని నాకు ఒక కమెంట్ పెడుతున్నానంటే మీరు ఎంత ఆలోచించి కమెంట్ పెడతారు. మ్మ్. సో మీకు నేను ఆ రిప్లై, మీకు ఆ రెస్పెక్ట్, ఆ రిప్లై ఇవ్వకపోతే నేను వేస్ట్ నానా, థ్యాంక్ యూ అని చెప్పి అందరు రిప్లై పెడతారు. సో నా సాంగ్ కూడా ఇవాళ తొందరగా 4 days ఒక మంచి రీచ్కి వెళ్ళిందంటే వాళ్ళ వల్లేనండి. సాంగ్ విషయానికి సంబంధించి ఇంకా నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవి అడిగే ముందు, చిన్నప్పుడు ఏంది మీరు పెద్ద రౌడీ అంట? చిన్నప్పుడు ఉంటాం కదండి అలా రౌడీగా. మ్మ్. చాలా మా చాలా? సిస్టర్ చాలా చాలా మందిని కొట్టారంట. చాలా మంది కాదు, ఒక 20 మంది 30 మంది కొట్టుంటాను. మ్మ్. పెద్ద ఇష్యూ ఏం కాదు. మా చెల్లెలు వాళ్ళని పిల్లలు ఉంటారు కదా కొంచెం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, ఏదైనా జుట్టు లాగడము, సైకిల్ పడేయడము, తిట్టడము, మనం వెళ్ళి రౌడీజం చూపించేవాళ్ళం. మ్మ్. మా ఏరియాలో ఎవరికేం ప్రాబ్లం ఉన్నా నా దగ్గరకు వచ్చేవాళ్ళు అనమాట. మ్మ్. సో అలా రౌడీజం చేసేది, అంటే కరాటే నేర్చుకుని చూపించేదాన్ని వాళ్ళ ముందు. మ్మ్. ఏంట్రా ఏంటి సంగతి నీకు అని చెప్పేసి అలా రౌడీజం చేసేదాన్ని. బట్ ఇప్పుడు కామ్ అయిపోయా. పోలీస్ అవ్వాలనుకున్న గీతా సింగ్ యాక్టర్ ఎందుకు అయ్యారు? యాక్చువల్లీ నాకు చాలా అంబిషన్ అండి, పోలీస్ అవ్వాలి, నలుగురిని కొట్టాలి, ఎవరైతే తప్పు చేస్తారు. ఇప్పుడు మామూలుగా కొడితే పోలీసు వాళ్ళు వచ్చి మనల్ని కొడతారు. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తే నేను పోలీస్ అయ్యి నేను వాళ్ళు కొట్టచ్చు కదా అని చెప్పి పోలీస్ అవుదాం అనుకున్నాను. ఈ అరాచకాలు అన్నీ ఆపాలి, పిల్లల్ని ఏమనొద్దు, ఆడపిల్లల్ని ఏమనొద్దు స్పెషల్గా అని చెప్పి అలా అనుకున్నాను.
బట్ కట్ చేస్తే సాఫ్ట్‌వేర్ అవుదాం అనుకోని అది కూడా క్యాన్సిల్ అయ్యి హ్మ్. ఆర్టిస్ట్‌కి వచ్చేసాను ఇంకా. అసలు మీ నేటివ్ ఎక్కడ? నిజామాబాద్ అండి. నిజామాబాద్. మరి నిజామాబాద్. నార్త్ బ్యాక్ డ్రాప్ ఏంది? అంటే మా అమ్మమ్మ, నాన్న వాళ్ళు అప్పుడు మహారాష్ట్ర సైడ్ ఉండేవాళ్ళు. బట్ దే షిఫ్ట్ టు హైదరాబాద్, నిజామాబాద్. సో, ఓకే. మేము ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇంకా చిన్నప్పుడంతా నిజామాబాద్‌లో చదువుకొని, తర్వాత హైదరాబాద్‌లో చదువుకొని ఇంకా ఇక్కడే సెటిల్ అయిపోయాము. హ్మ్. డాన్స్ ఫస్ట్ నుంచి ఇష్టమా మీకు? ఇష్టమే అండి. చాలా ఇష్టము. హ్మ్. బట్ కొంచెం లావు అయ్యాను కదా! నేను చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని చెప్పేసి కొంచెం భయపడి ఆగిపోయాను. హ్మ్. మధ్యలో చేయలే. తర్వాత చేద్దాం ఎందుకు చేయకూడదు అని చెప్పి మళ్ళీ అంటే చేశాను. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, అసలా మీరు ఈరోజు ఒక డాన్స్ అంటే ఒక పాటలో డాన్స్ చేసి నా ముందొచ్చి ఇలా కూర్చొనున్నారు. కానీ మీ కెరీర్ స్టార్ట్ అయింది ఒక డాన్స్ షో వల్ల. అవునండి. డాన్స్ బేబీ డాన్స్. అవునండి. హ్మ్. బాగా గుర్తుందండి మీకు. ఎందుకెళ్లారు అసలు ఆ రోజు షోకెందుకెళ్లారు? షోకంటే అందరూ వెళ్తున్నారు కదా అని చెప్పి నేను వెళ్ళానండి. అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను. హ్మ్. అంటే మనకు కొంచెం డాన్స్ వచ్చు కదా! ప్రయత్నిద్దాం. హ్మ్. ఏంటో చెప్పలేం లక్ అని చెప్పేసి హ్మ్. వెళ్ళాను. బట్ ఓకే. మనకంత సక్సెస్ కాలేదక్కడ. హ్మ్. మళ్ళీ డ్రాప్ అయ్యాము. మా డ్యాడీ అన్నాడు, ఎందుకు ఇవన్నీ నీకు చక్కగా ఎవరున్నారు చదువుకోపో." అప్పుడు జడ్జిలుగా ఎవరున్నారు గుర్తుందా మీకు? జడ్జిలుగా గాని, యాంకర్‌గా గాని? ఆలిక్ గారు ఉన్నారో గుర్తులేదు. నాకు గుర్తులేదండి. గుర్తులేదు. లాంగ్ బ్యాక్ ఆ! గుర్తులేదు హ్మ్. అసలు. ఎంత వయసు అప్పుడు? అది కూడా గుర్తులేదండి నాకు. గుర్తులేదండి అది కూడా నాకు. ఓకే. కొంపదీసి మీరు కూడా వచ్చారా నాతో పాటు? లేదు అప్పుడు నేను చిన్నోడిని. టీవీలో ఓహ్! చూస్తుండే. హ్మ్.